కాకి చెట్టు మీద కూర్చుని తెగ బాధపడితా దారాలు దారాలుగా దుఃఖిస్తూ ఉంటుంది అనమాట. అదే చెట్టు కింద ఒక సాధువు, ఒక మంక్ మామూలుగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఈ కాకి కన్నీళ్ళు వచ్చి ఆయన చెంప మీద పడుతుంది. పడినప్పుడు ఆయన పైకి తిరిగి చూస్తే కాకి ఉంటుంది. ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వంటే కాకి అంటుంది, దుఃఖం కాకుండా ఏముందండి సాధువు గారు, నాకు మిగిలింది అందరూ చూసి నువ్వు అస్సలు బాగోలేదు, నల్లగా ఉన్నావు అని ఎవ్వరూ నాతో ప్రేమగా మాట్లాడరు, నన్ను చూడగానే అందరూ ఉష్ అని ఇదిలిచ్చి కొడతారు, అసలు జీవితం దుర్భరంగా ఉంది, దీనికంటే చావే శరణ్యం అనిపిస్తుందని రకరకాలుగా వాపోత దుఃఖిస్తూ ఉంటుంది. ఈయన అంటాడు, మామూలుగా ఈయన యోగి కదా, ఈయన జనరల్గా ఏం చెప్తారు, స్థితప్రజ్ఞత, అట్లా కాదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి అని ఈయన చెప్తాడు. అది పాపం ఆ పిచ్చికాకి ఏమర్థం అవుతుంది చెప్పండి? మీరు అలాగే అంటారు కానీ నాకు మాత్రం అస్సలు మనశ్శాంతి లేదండి, అసలు సంతోషం అనేదే లేదు అని అంటే, మరి ఏం చేస్తే నీకు సంతోషం వస్తుందో చెప్పు, నా శక్తిని ఉపయోగించి నీకు సంతోషాన్ని ఇచ్చేలాగా చేస్తాను అని అంటే, అయితే నన్ను చక్కగా తెల్లగా మిలమిలా మెరిసిపోయే హంసలాగా మార్చండి అంటుంది. సరే, ఈయన ఏమంటాడంటే అలాగే మారుస్తాను, బట్ ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా, వచ్చాక నేను నిన్ను తప్పకుండా మారుస్తాను, వచ్చాక కూడా నీ నిర్ణయం హంసలాగా మారటం అయితే నేను నిన్ను తప్పకుండా హంసలాగా మార్చేస్తాను నిన్ను, బట్ ముందు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా అని చెప్తే, అదెంతసేపు అని చెప్పి రివ్వమని ఎగురుకుంటా పక్క ఊర్లో ఉన్న ఒక కొలనులో ఉన్న హంసల దగ్గరికి వెళ్తుంది. కాకి హంస దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటుంది. అని అడిగితే హంస అంటుంది, లేదు మేమేం సంతోషంగా ఉన్నాం, ఎంతసేపు ఈ కొలనులోనే ఎదాలి, ఇదే ప్రపంచం మాకు, మధ్య మధ్యలో ఎవరన్నా వేటగాడు వస్తే మాలో ఒకళ్ళని వేటాడి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, మేము ఎగరలేము, అవును ఎప్పుడూ ఇదే తెల్ల రంగు, ఒకటే నస, తెలుపు, కలర్ఫుల్గానే లేదు అసలు జీవితం. అదే రంగురంగుల రామచిలకను చూడు, అసలు ఎన్ని రకాల రంగులు ఉంటాయో. జీవితం అంటే అంత కలర్ఫుల్గా అలా ఉండాలి కానీ ఒకటే రంగులో తెల్లగా రోజు ఇక్కడిక్కడే ఇదే కొలంలో ఈదుకుంటా మేము అసలు హ్యాపీగా లేమంటుంది. అనేపాటికి అయితే ఇప్పుడు నేను చిలక దగ్గరికి వెళ్ళాలన్నమాట అని ఈ కాకి మళ్ళీ చిలక దగ్గరికి బయలుదేరి ఒక చిలకను పట్టుకుని అసలు నువ్వెంత రంగులుగా ఎంత బాగున్నావు కదా, నిన్నందరూ అంటే చూడటానికి ఇష్టపడతారు, చక్కగా నువ్వు చిలక పలుకులు అంటారు, ఎంత బాగుంటాయో కదా, అందరు నిన్ను ఇష్టపడతారు అంటే, అది పెద్ద నిట్టూర్పు వదిలి ఇష్టపడ్డారు లేక ఎప్పుడు చూసినా ఎవరు తీసుకెళ్ళి ఏ పంజరంలో పెట్టి బంధిద్దామా, లేకపోతే వాళ్ళ భాష నాకు నేర్పించి అయ్యే మళ్ళీ నా చేత చెప్పించి విందామా, అసలు ఎవరికంటన్నా పడాలంటే భయం వేసిపోయేలాగా ఉంది, అసలు బాబోయ్ అసలు దాక్కుని బ్రతకాల్సి వస్తుంది, ఇన్ని రంగులు ఎందుకు ఉన్నాయా నాకు అనిపిస్తుంది, ఏదో ఒక రంగు ఉంటే సరిపోయేది కదా, ఇంత కలర్ఫుల్గా ఉండటం కూడా ఇబ్బందిగానే ఉంది, అసలు మనశ్శాంతి లేకుండా పోయింది, అసలు నాకు నచ్చట్లేదు. ఇంకా చెప్పాలంటే పీకాక్, అవును నెమలిలాగా ఉంటే ఎంత బాగుంటుంది, చక్కగా తిరగచ్చు, నేచర్లో చక్కగా తిరగచ్చు, ఇంత పింఛము, అది కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే. నన్నేముంది తీసుకెళ్ళి ఎమ్మటే పంజరంలో పడేస్తారు, చూశారంటే చాలు మనుషులు. ఏదైనా నెమలిని భలే అందరూ నెమలిలాగా వయ్యారంగా నడకని, నెమలి పించాలు అని భలే ఉంటుంది. నాకైతే నెమలి అయితే బాగా హ్యాపీగా ఉందనిపిస్తూ ఉంటుంది. ఈ కాకి అయితే ఇప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళాలన్నమాట, నేను నెమలి చాలా హ్యాపీ బర్డ్ అనమాట అనుకుని వెంటనే నెమలి దగ్గరికి బయలుదేరి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి నువ్వు చాలా హ్యాపీ అంట కదా, నాకు రామచిలక చెప్పింది అని అంటే, ఏమి హ్యాపీ, ఎవరి కష్టాలు వాళ్ళయ్యి, ఈ నా ఈకలో కనపడగానే పీకేసి పుస్తకాల్లో అక్కడెక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఏం తయారు చేసేద్దామా అని చూస్తుంటారు ఈ మనుషులు. ఈ మధ్య మళ్ళా నెమలి మాంసం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, అంటే ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది, ఎక్కడ కనపడితే అక్కడ ప్రభుత్వం నిషేధించినా కానీ మాకు కష్టాలు తప్పట్లేదు, ఎటు నుంచి ఏ పాము వచ్చి కాటేస్తుందో అని అసలు భయంతో చచ్చిపోతున్నాము,
ఎందుకు వచ్చింది హాయిగా ఎవరిలా ఉంటే మరి నీకు సంతోషం, నువ్వు అంటే మరి ఎవరు సంతోషంగా ఉన్నారు, మరి నీ దృష్టిలో ఏ పక్షి, నువ్వు ఇంత అందంగా ఉండి నువ్వు సంతోషంగా లేవంటే మరి ఇక ఏంటి అని అడిగితే అది అంటుంది, నాకు అసలు కాకిని మించిన హ్యాపీ జీవితం ఎవ్వరికి ఉంటుందని అనిపించదు. నిన్ను మించిన హ్యాపీనెస్ ఎవరికి ఉంటుంది, నిన్ను ఒకళ్ళు పట్టించుకోరు, నీ గురించి ఆలోచించరు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతావు, నేను ఇక్కడిక్కడే ఉంటాను, నీ అంత హైట్ కూడా ఎగరలేను, అవునా? సో నిన్ను మించిన హ్యాపీనెస్ అసలు ఎవరికి ఉంటుంది అని అనగానే ఈ కాకి చెంప మీద చెల్లును కొట్టినట్టు అయ్యి దగ్గరికి వస్తాయి, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. మరి ఏంటి మార్చమంటావా హంస కింద అంటే, వద్దు మహాప్రభు మీకు దండం. అందరినీ అన్ని వినొచ్చిన తర్వాత అన్నిటికంటే నేనే హాయిగా ఉన్నాను, ఎవరికి నచ్చకపోయినా పర్లేదు కానీ నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను ఆళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు బంధిస్తారు, ఏమీ ఇబ్బంది లేదు నాకు, నాకు నచ్చినట్టుగా ఉండి నాకు దొరికిన పూట తిని దొరకని పూట హాయిగా నా గూట్లో నేను కూర్చుంటే ఇంతకు మించిన సంతోషం లేదని అనిపిస్తుంది అంటది. అంటే నేను అదే చెప్పేది, సో ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది, మనం అనుకుంటాం అవి చాలా అద్భుతంగా ఉంది వాటి జీవితం అని చెప్పి. మీకు ఇంకొకటి కూడా ఎక్కడో విన్నాను నేను, ఒక టేబుల్ చుట్టూ అందరినీ కూర్చుని మీ బాధలన్నీ అంటే ఎక్స్చేంజ్ చేసుకోండి పొట్లాల కింద కట్టి అని అందరూ అంటే బ్యాగ్స్ లాగా, క్యారీ బ్యాగ్స్ లాగా ఎవరి ప్రాబ్లం వాళ్ళు కనుక టేబుల్స్ మీద పెడితే ప్రాబ్లమ్స్ అన్నీ చివరికి వాటిల్ని చూసుకున్న తర్వాత ఎవరి ప్యాకెట్ వాళ్ళకే బెటర్ అనిపించి మళ్ళీ ఎవరిది వాళ్ళే తీసుకుంటారంట. ట్రూ అండి. అంటే ఏంటంటే మనకి తెలవదు పక్కన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మన ప్రాబ్లమ్స్ చూసే మనం పెద్ద గుదిబండలాగా ఫీల్ అయిపోయి అవతల వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కలర్ఫుల్ లైఫ్, ఎట్లా కావాలంటే అట్లా బ్రతకొచ్చు అని మనం అనుకుంటాం. బట్ వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళకేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే ఇట్లా కనిపిస్తున్నారు అనేది మనిషి ఆలోచించడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితం అన్నాకండి అప్స్ అండ్ డౌన్స్, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు లేకుండా ప్లెయిన్ బెడ్ ఆఫ్ రోజెస్ కింద ఉన్నాళ్ళది ఒక్కళ్ళు చెప్పండి, ఎవరిది ఉండదు. సో ఏంటంటే జీవితం అంటే ముళ్ళు పూలు రెండూ ఉంటాయని గమనించుకుని ముళ్ళు తీసేసుకుంటా పూలబాట ఏర్పరచుకుంటా మనకు మనమే మన దారిని రహదారిని నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే పక్కన వాళ్ళ మీద పడి ఆడవటం, వాళ్ళు పైకి వస్తున్నారని చెప్పి మనం అంటే అన్హ్యాపీగా ఫీల్ అవ్వటం, కంపేర్ చేసుకోవటం, సో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సొల్యూషన్ మేడం.